ఈరోజు వీడియోలో మ్యాట్రిసెస్ అనే చాప్టర్ నుంచి 7 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. ఈ చాప్టర్ నుంచి మనకి టోటల్గా 2 7s వస్తాయి, అంటే 7 + 7 14 మార్క్స్ వస్తాయి. చూడన్నాను, ఈ చాప్టర్ నుంచి మనకి 14 మార్క్స్ వస్తాయి. ఈ 14 మార్క్స్ కూడా మనం చాలా ఈజీగా గెయిన్ చేయొచ్చు. అదేవిధంగా ఇప్పుడు వాటి యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. చూడండి, ఈ క్వశ్చన్ మనకి చాలా 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 ఇంపార్టెంట్. ఆల్రెడీ క్వశ్చన్ చాలాసార్లు పబ్లిక్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. చూడన్నా, ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, కొంచెం లెంతీ క్వశ్చన్ ఉంటుంది. ఎక్కడైనా మీరు వీడియోని స్కిప్ చేస్తే ఈ క్వశ్చన్ మీకు అర్థం అవ్వదు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి, నేను కూడా చాలా జాగ్రత్తగా చెప్తాను. చూడన్నా, ఇప్పుడు వీడియో ఎండింగ్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఆ యొక్క ఇంపార్టెంట్ అప్డేట్ని ఎవరు మిస్ కావద్దు. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే, షో దట్ a + b + c అదేవిధంగా bca అదేవిధంగా cab హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2bc - a² అండ్ c² b² c² 2ac - b² అండ్ a² b² a² 2ab - c² ఈజ్ ఈక్వల్ టు a³ + b³ + c³ - 3abc హోల్ స్క్వేర్ అన్నాడు కదా. సో ఇప్పుడు చూడండి, ఒక చిన్న ఎగ్జాంపుల్. a = b = c ఫామ్లో ఉంది కదా. సో దీన్ని మనం రెండు విధాలుగా చేయొచ్చు. ఎలాగా? a = b, b = c అని చేయొచ్చు. ఇంకా a = b మరియు a = c అని కూడా చేయొచ్చు కదా. సో చూడండి, ఫస్ట్ a = c చేద్దాం, నెక్స్ట్ a = b చేద్దాం. ఈ మూడు ఈక్వల్ టు అని లాస్ట్లో చూపించుదాం. అర్థమైంది కదా. సో మనం ఏం చేయాలంటే, ఫస్ట్ RHSని తీసుకొని ఈ RHSని ప్రూవ్ చేద్దాం. నెక్స్ట్ మళ్ళీ ఈ RHSని తీసుకొని ఈ RHSని ప్రూవ్ చేద్దాం. ఈ రెండు మనం దీని నుంచి ఈ రెండు ప్రూవ్ చేయగలిగితే లాస్ట్లో ఈ మూడు ఈక్వల్ అని మనం చూపించాలి. అర్థమైంది కదా. సో ఇది మనం ఇప్పుడు చేయబోయే ప్రాసెస్. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఇచ్చిన ఏదైతే క్వశ్చన్ ఉందో దీన్ని ఫస్ట్ రాసుకోండి. ఫస్ట్ LHS రాసుకున్నాం. ఏమి ఇచ్చాడు? ABC BCA CAB రాసుకున్నాం కదా. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ దీనికి ఏం చేయాలి అని అంటే డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఎప్పుడైనా మనం ఏం చేస్తాం, డిటర్మినెంట్ కదా ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అదే కదా. సో ఫస్ట్ ఏ తీసుకోండి, ఈ కాలం మరి ఈ రో పోతుంది. అప్పుడు ఏం అవుతుంది? CAAB. సో CAAB చూడన్నా, మీకు ఎప్పుడైనా డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మీకు సైన్స్ చెప్పాను. ఏమని చెప్పాను? ప్లస్ మైనస్ ప్లస్, మైనస్ ప్లస్ మైనస్, ప్లస్ మైనస్ ప్లస్. అర్థమైంది కదా. సో ఈ సైన్స్ మీరు వేసుకుంటే మీకు తర్వాత అంటే మీరు తర్వాత ప్రాసెస్లో ఎక్కడ మీకు సైన్స్ అనేది చేంజ్ అవ్వదు. అర్థమైంది కదా. సో ఈ మామూలుగా ఇది వేయకుండా చేస్తే మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వడానికి ఎంతో కొత్త అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఏంటి? -b మైనస్ ఉంది కదా. సో -b, ఈ b యొక్క డేటా చూడండి, ఈ రో మరియు ఈ కాలం. అర్థం కదా. ఈ రో ఈ కాలం పోతే ఏమవుతుంది? BACB ప్లస్ c నన్న ఇది. అర్థం కదా. ప్లస్ c ఇంటూ ఈ c డిటర్మినెంట్ ఏమవుతుంది? BCCA. అర్థమైంది కదా. సో ఇప్పుడు చూడండి, ఈ రెండు మల్టిప్లై చేయండి. a ఇంటూ b ఇంటూ c BC మైనస్ a ఇంటూ a a². a - b ఫార్ములా. అర్థం కదా. సో అందుకే ఇక్కడ మైనస్ వస్తుంది. a - d అంటారు కొంతమంది, a - b అంటారు కొంతమంది, ఏదైనా పర్వాలేదు. మనకు కావాల్సింది మధ్యలో మైనస్ b. ఇప్పుడు చూడండి, b ఇంటూ b b² మైనస్ c ఇంటూ a ac. సరిపోయింది కదా. ప్లస్ c ఇంటూ b ఇంటూ a AB, c ఇంటూ c c². సరిపోయింది కదా. సో ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉన్నాను. దీంతో మల్టిప్లై చేసినాం, ఇక్కడ దీంతో మల్టిప్లై చేస్తాం, ఇక్కడ దీంతో ఈ వాల్యూ మల్టిప్లై చేయడమే కదా. ఇప్పుడు చూడండి, a ఇంటూ BC ఏమవుతుంది? ABC మైనస్ a ఇంటూ a² a³. సరిపోయింది కదా. మైనస్ b ఇంటూ b² b³ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ b ఇంటూ c BC. అంతేనా. ఏముంది అక్కడ? AC. సో b ఇంటూ AC ఏమవుతుంది? ABC అని రాసుకున్నాం, ఆర్డర్ వైజ్గా రాసుకున్నాం. ప్లస్ c ఇంటూ AB ABC మైనస్ c ఇంటూ c² ఏమవుతుంది? c³. ఇప్పుడు దీని నుంచి ఏ వాల్యూ తీయచ్చు? ఎన్ని ఉన్నాయి? ఏబీలు ఎన్ని ఉన్నాయి చూడండి. ఫస్ట్ ABC ఉంది కదా. సో ABC క్యాల్కులేట్ చేద్దాం. ఎక్కడ ABC? ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అంటే 1 + 1 + 1 3 ABC ఉన్నాయి. సో 3ABC
మైనస్ ఏ క్యూబ్ బి క్యూబ్ సి క్యూబ్ అర్థం కన్నా. సో ఇంకేం లేవు, ఇవే ఉన్నాయి. ఏమొచ్చింది మనకి 3abc మైనస్ ఏ క్యూబ్ మైనస్ బి క్యూబ్ మైనస్ సి క్యూబ్ వచ్చింది. అర్థమైంది కదా. సో ఇదేంటి మనకి, ఇదేంటి ఇది, దీనిది కదా. సో ఫస్ట్ ఇది రాసుకోండి, ఏబిసి బీసీఏ సిఏబి ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఈ టోటల్ వాల్యూ నుంచి మైనస్ బయటికి తీద్దాం, అంటే మైనస్ని కామన్ తీద్దాం. ఎప్పుడైనా మనం మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది, ప్లస్ వాల్యూస్ మైనస్లోకి మైనస్ వాల్యూస్ ప్లస్లోకి చేంజ్ అవుతాయి కదా. సో ఇప్పుడు ఏం చేస్తాం, మైనస్ని కామన్ తీస్తాం, అప్పుడు మైనస్ వాల్యూ అన్నీ ప్లస్ అయిపోతాయి, ప్లస్ వాల్యూ మైనస్ అయిపోద్ది. సో చూడండి ఫస్ట్ మనం ఆర్డర్ వైజ్ రాసుకుందాం, మైనస్ కామన్ తీసుకుని కదా ప్లస్లు అయిపోతాయి. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్, ఇది ప్లస్ మనం మైనస్ కామన్ తీసాం, ఏమవుతుంది మైనస్ అయిపోద్ది. సో మైనస్ 3abc. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఏం చేస్తాం, వీటి స్క్వేరింగ్ బోత్ సైడ్స్ చేయాలి. ఏం చేయాలి, స్క్వేరింగ్ బోత్ సైడ్స్. ఇప్పుడు చూడండి ఏమవుతుంది, ఏ ప్లస్ బి ప్లస్ సి బి ప్లస్ సి సారీ ఏబిసి బీసీఏ సిఏబి, ఇది ఏమవుతుంది స్క్వేరింగ్ చేసాం కదా. సో హోల్ స్క్వేర్, దీని మొత్తం హోల్ స్క్వేర్ చేయండి, అప్పుడేమవుతుంది ఇది మైనస్ సి మైనస్ హోల్ స్క్వేర్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, మైనస్ అంటే ప్లస్లోకి చేంజ్ అవుతుంది కదా. సో అప్పుడు మొత్తం వాల్యూ స్క్వేర్ చేసుకుంటాం. అర్థమైంది కదా. సో స్క్వేర్ చేస్తే మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది. క్లియర్. ఇప్పుడు చూడండి ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc హోల్ స్క్వేర్, ఇది ఈక్వేషన్ 1. అర్థం కదా. ఆర్హెచ్ఎస్ చూపించాం. చూడండి ఫస్ట్ మనకి ఏం చూపించమన్నాను, నేను చెప్పాను మీకు ఏ నుంచి సిని చూపిస్తామని చెప్పాను కదా. సో ఫస్ట్ ఏం చెప్పాను, దీని నుంచి దీన్ని ప్రూవ్ చేస్తానని చెప్పాను కదా. సో ఇదేంటి చూడండి, ఇది తీసుకొని ఇది మనం ప్రూవ్ చేస్తాం. అర్థమైంది కదా. సో ఇక్కడ వరకు ఏం చేసాం, ఏ వాల్యూ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ సి క్యూబ్ మైనస్ 3abc, ఈ వాల్యూని ప్రూవ్ చేస్తాం. ఓకే, ఒకటి అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఈ వాల్యూ తీసుకొని మళ్ళీ ఇదే వాల్యూ తీసుకొని దీన్ని ప్రూవ్ చేస్తాను. దీన్ని కూడా మనం ప్రూవ్ చేయగలిగితే అప్పుడు ఈ 3 ఈక్వల్ అని లాస్ట్లో కన్క్లూజన్ ఇచ్చేయాలి. అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇది నెక్స్ట్ ఏం చేయాలి, ఏని బిని ఈక్వల్ చేయాలి. చూడండి నెక్స్ట్ ఇంకేంటి, ఏబిసి బీసీఏ సిఏబి హోల్ స్క్వేర్. ఓకే, అన్నిటికీ ఇదే రాసుకుంటాం. సో ఇందాక దీని నుంచి దీన్ని ప్రూవ్ చేసాం, ఇప్పుడు దీని నుంచి ఇంకో వాల్యూ ప్రూవ్ చేయబోతున్నాం. అర్థమైంది కదా. సో చూడండి ఈ స్క్వేర్ అంటే ఇవేంటి, ఇక్కడ ఎన్ని ఉన్నట్టు 2 ఏలు 2 బీలు 2 సీలు ఉన్నట్టు కదా. అదేవిధంగా 2 బీలు 2 సీలు అంటే ఇవన్నీ 2 ఉన్నట్టు కదా స్క్వేర్ అంటే. సో ఇప్పుడు వీటిని 2 సార్లు రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు నేను చేయాలి, ఇది ఓన్లీ అలా ఉంచేయండి. ఇప్పుడు దీన్ని చూడనా, డిటర్మినెంట్లో ఏదైనా ఒక రో కానీ ఒక కాలం కానీ అటు ఇటు ఇంటర్చేంజ్ చేస్తే -1తో మల్టిప్లై చేయాలి. ఇది కండిషన్ గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి. డిటర్మినెంట్లో ఏదైనా ఒక రో కానీ లేదా ఒక కాలం కానీ అటు ఇటు ఇంటర్చేంజ్ చేస్తే -1తో మల్టిప్లై చేయాలి. అర్థం. సో మనం ఏమి ఇంటర్చేంజ్ చేస్తున్నాం అని అంటే రో 2ని రో 3ని ఇంటర్చేంజ్ చేయాలి. అంటే ఏంటి, అటు ఇటు మార్చాలి అంతే. అంటే రో 2 ప్లేస్లో రో 3ని రో 3 ప్లేస్లో రో 2ని పెడతాం. ఎందుకు, సమ్ సింప్లిఫికేషన్ కోసం. అలా పెడితే మనం ఏం చేయాలి, -1ని ఖచ్చితంగా యాడ్ చేయాలి కదా. సో -1తో ఖచ్చితంగా మనం ఏం చేయాలి, మల్టిప్లై చేయాలి. ఓకే, సో దాన్ని ఇంటర్చేంజ్ చేసి దాని యొక్క వచ్చే ఈక్వేషన్తో -1తో మల్టిప్లై చేద్దాం. చూడండి మనం దేన్ని ఇంటర్చేంజ్ చేస్తున్నాం అంటే రో 2 అండ్ ఇంకేముంది రో 3, అంటే రో 2ని రో 3ని ఇంటర్చేంజ్ చేయాలి కదా. సో ఇప్పుడు చూడండి రో 2 ఏంటి బీసీఏ. సో ఫస్ట్ ఈ ఒక వాల్యూ ఏదైతే డెట్ ఉందో ఇది యాస్టీజ్గా రాసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మనం చేయాలి కదా ఇంటర్చేంజ్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం చూడండి, బీసీఏ ఏమన్నాడు, రో 2 ప్లేస్లో రో 3ని రో 3 ప్లేస్లో రో 2ని రాయాలి. అదే ఇంటర్చేంజ్ అంటే. చూడండి సిఏబి ఇదేం చేయాలి, రో 3లో ఉంది, దీన్ని ఏం చేయాలి మనం రో 2లో రాయాలి. చూడండి ఇక్కడ రో 2లోకి వచ్చింది సిఏబి. ఇప్పుడు బీసీఏ రో 3లో రాయాలి. సో బీసీఏ రో 3లో రాసాం. సో దీన్ని ఇంటర్చేంజ్ చేయాలి. ఇలా ఇంటర్చేంజ్ చేస్తే మనం ఏం చేయాలి, ఖచ్చితంగా -1తో మల్టిప్లై చేయాలి. అందుకే ఇక్కడ -1 రాసుకున్నాం. అర్థమైంది కదా. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, ఏబిసి బీసీఏ సిఏబి ఇది ప్రశాంతంగా ఉంటుంది, దీన్ని మార్చొద్దు. నెక్స్ట్ ఈ -1 వచ్చింది కదా. సో ఈ -1 ఏం చేస్తుంది, దీంతో మల్టిప్లై చేసేయండి. ఈ -1ని దీంతో మల్టిప్లై చేసేయండి. సో ఇప్పుడు ఏమవుతుంది, -a -b -c అవుతుంది కదా. మీద వాల్యూస్ యాడ్ చేస్తాం, మొత్తాన్ని కావద్దు, ఓన్లీ ఫస్ట్ రోకి మాత్రం మల్టిప్లై చేయాలి. ఫస్ట్ మల్టిప్లై చేసాం, మీద ఏదైతే వాల్యూస్ ఉన్నాయో వీటిని మనం యాస్టీస్గా రాసుకున్నాం.
ఓకే, సో నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ చూడండి, చూడండి ఇంతకుముందు మనకు వచ్చిన వాల్యూ ఇది. సో దీని నుంచి మనం ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయబోతున్నాం. ఇది లేకుండా ఇది చేసామంటే ఇది ఎలా వచ్చింది మీకు అర్థమవుదు. సో మీకు అర్థం అవడం కోసం మళ్ళీ ఇది రాసాం. చూడండి ఇప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ ఉన్న ప్రతి నెంబర్ ఇక్కడ ఉన్న ప్రతి ఆల్ఫాబెట్ ఏదో ఒక ప్రతి వాల్యూ అవుతుంది, దీని యొక్క డేటా ఫైండ్ అవుట్ చేయాలి, అంతేనా కదా? సో చూడండి దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూద్దాం. ఏ ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఉంది కదా, సో మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ సి బీసీ ప్లస్ సి ఇంటూ బి బీసీ, సిబి అన్న బీసీ అన్న ఒకటే. నెక్స్ట్ ఏ ఇంటూ మైనస్ బి మైనస్ ఏబి, బి ఇంటూ సి ఏబి బి ఇంటూ ఏబి, సి ఇంటూ సి స్క్వేర్, సరిపోయింది కదా? సో నెక్స్ట్ చూడండి, ఏ ఇంటూ మైనస్ సి మైనస్ ఏసి, బి ఇంటూ బి స్క్వేర్, సి ఇంటూ ఏసి, అర్థమైంది కదా? సో ఫస్ట్ ఏం చేస్తున్నాం, ఈ రెండు మల్టిప్లై చేయాలి, తర్వాత ఈ రెండు, తర్వాత ఈ రెండు, అర్థమైంది కదా? సో నెక్స్ట్ ఏం చేస్తున్నాం, దీంతో నెక్స్ట్ దీంతో నెక్స్ట్ దీంతో, అంటే ఈ ఒక్క రోతో ఈ 3 కాలమ్స్ని కూడా చేయాలి, మళ్ళీ ఈ ఒక్క రోతో ఈ 3 కాలమ్స్ని చేయాలి, ఈ ఒక్క రోతో ఈ 3 కాలమ్స్ని చేయాలి, అర్థమైంది కదా? సో ఎక్కడ మీరు ప్లస్ బదులు మైనస్ చేసినా, మైనస్ బదులు ప్లస్ చేసినా సమ్ మొత్తం డ్యామేజ్ అయిపోద్ది, చాలా జాగ్రత్తగా చేయండి. నెక్స్ట్ బి ఇంటూ మైనస్ ఏబి ప్లస్ సి ఇంటూ సి స్క్వేర్ ప్లస్ ఏ ఇంటూ బి ఏబి. నెక్స్ట్ బి ఇంటూ మైనస్ బి స్క్వేర్, సి ఇంటూ ఏసి, ఏ ఇంటూ సి ఏసి, సరిపోయింది కదా? నెక్స్ట్ బి ఇంటూ మైనస్ బీసీ, సి ఇంటూ బీసీ, నెక్స్ట్ ఏ ఇంటూ ఏ స్క్వేర్, అర్థమైంది కదా? సో చూడండి, సి ఇంటూ మైనస్ ఏసి ప్లస్ ఏ ఇంటూ సి ఏసి ప్లస్ బి ఇంటూ బి స్క్వేర్, నెక్స్ట్ సి ఇంటూ మైనస్ బీసీ, ఏ ఇంటూ ఏ స్క్వేర్, బి ఇంటూ సి బీసీ, నెక్స్ట్ సి ఇంటూ మైనస్ సి స్క్వేర్, ఏ ఇంటూ ఏబి, బి ఇంటూ ఇది కూడా ఏబి అవుతుంది, అర్థమైంది కదా? ఈ స్టెప్ ఎలా వచ్చిందో సో ఈ విధంగా తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ చూడన్నా, రెండు ఉన్నాయి బీసీలు, రెండు ఉన్నాయి. సో అదేమవుతుంది, 2BC, ఇంకేం మిగిలింది అదనంగా మైనస్ ఏ స్క్వేర్, అంటే 2BC మైనస్ ఏ స్క్వేర్ అని అర్థం కదా? సో 2BC మైనస్ ఏ స్క్వేర్. ఇక్కడ చూడండి మైనస్ ఏబి ప్లస్ ఏబి క్యాన్సిల్ అయిపోయింది, సో ఏం మిగిలింది సి స్క్వేర్. ఇక్కడ మైనస్ ఏసీ ప్లస్ ఏసీ క్యాన్సిల్, ఏం మిగిలింది బి స్క్వేర్. ఇక్కడ చూడండి మైనస్ ఏబి ప్లస్ ఏబి క్యాన్సిల్, సి స్క్వేర్ మిగిలింది. ఇక్కడ చూడండి ఏసీ ప్లస్ ఏసీ అంటే 2AC మైనస్ బి స్క్వేర్ మిగిలింది. ఇక్కడ మైనస్ బీసీ ప్లస్ బీసీ క్యాన్సిల్, ఏ స్క్వేర్ మిగిలింది. ఇక్కడ చూడండి మైనస్ ఏసీ ప్లస్ ఏసీ, బి స్క్వేర్ మిగిలింది. బీసీ మైనస్ బీసీ ప్లస్ బీసీ, ఏ స్క్వేర్ మిగిలింది. ఎక్కడ వచ్చేసరికి ఏబి ప్లస్ ఏబి 2AB, ఇక్కడ ఏముంది మైనస్ సి స్క్వేర్, 2AB మైనస్ సి స్క్వేర్. ఇది ఈక్వేషన్ 2. దీన్ని చాలా జాగ్రత్తగా అప్లై చేయండి. ఇది మన క్వశ్చన్లో ఉంది కదా, అనిపించిందా ఇది క్వశ్చన్లో ఉంది అని? చూడండి మనం ఏదైతే సెకండ్ ఏదైతే మనం ప్రూవ్ చేయాలో RHS అదే మనకు వచ్చింది ఈక్వేషన్, సరిపోయింది కదా కరెక్ట్గా? చూడండి ఫస్ట్ దీన్ని తీసుకొని దీన్ని ప్రూవ్ చేసాం, ఓకే, అంటే A = B అని చూపించాం. నెక్స్ట్ దీన్ని తీసుకొని దీన్ని మళ్ళీ ప్రూవ్ చేసాం, అంటే A = B = C ఈక్వేషన్ సాటిస్ఫై అయింది కదా? సో ఇప్పుడు మనం ఫైనల్గా ఏం చేయబోతున్నాం అని అంటే ఈ రెండు ప్రూవ్ చేసాం కదా. సో ఇప్పుడు లాస్ట్లో ఏం చేయాలి, ఈ 3 ఈక్వల్ అని చూపించాలి అంతే. చూపించాలంటే ఏం చేయాలి, ఈ మొత్తం ఈక్వేషన్ మళ్ళీ రాయాలి అంతే. సో చూడండి RHS సాటిస్ఫై చేస్తాం కదా. సో ఇక్కడ ఏమైంది, A = B = C ఈ యొక్క ఈక్వేషన్ సాటిస్ఫై చేసాం కదా. సో లాస్ట్లో ఈ కంక్లూజన్ చాలామంది రాయట్లేదు, కంక్లూజన్ కూడా మార్క్స్ ఉంటాయి, కంక్లూజన్కి ఒక మార్క్ ఉంటుంది. సో కంక్లూజన్ కూడా చాలా జాగ్రత్తగా రాయండి, అర్థమైంది కదా. సో చూడండి లాస్ట్ మనం ఏం చేస్తాం, ఫ్రమ్ 1 to ఇది అక్కడ మనం ఓన్గా రాయాల్సిన అవసరం లేదు, మన క్వశ్చన్లోనే ఉంటుంది. మనకి ఏదైతే చూపించమన్నాడో అది చూపించాం సార్ అని లాస్ట్లో మనం చెప్తాం అంతే కదా. సో మనకి ఏదైతే వచ్చి ఏమన్నాడు క్వశ్చన్లో ఫస్ట్ ఏం చేసుకున్నాం, ABC BCA CAB స్క్వేర్ = మనకి ఏదైతే క్వశ్చన్ ఇచ్చాడో వాల్యూ మనకి ఏదైతే ఇక్కడ వచ్చింది కదా. సో ఇది ఒక వాల్యూ మనం సాటిస్ఫై చేసాం కదా. సో ఈ ఒక వాల్యూ మరియు A³ + B³ + C³ - 3ABC ఈ 3 మనకి ఈక్వల్ టు సార్, ఈ 3 చూపించాం, ఈ 3 మనం ప్రూవ్ చేసాం అని లాస్ట్లో చూపిస్తాం. దీని కంక్లూజన్ ఇది ఖచ్చితంగా రాయాలి, దీనికి కూడా ఒక మార్క్ ఉంటుంది, అర్థం కదా. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు వీడియో స్టార్టింగ్లో చిన్న అప్డేట్ అని చెప్పాను కదా. సో ఆ యొక్క అప్డేట్ ఏంటి అని అంటే
ఇంతవరకు మీరు ఏదైతే క్లాస్ విన్నారో, ఇంతవరకు మీరు ఏదైతే నేర్చుకున్నారో ఈ క్లాస్ తాలూకు పీడిఎఫ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మీరు ఈ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యొక్క పీడిఎఫ్ కాదు, మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించి మ్యాథ్స్ 2A 2B 1A 1B మరియు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఆల్సో అవైలబుల్. ఈ యొక్క మెటీరియల్స్ మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అందుకని ఇంటర్మీడియట్ సంబంధించిన మెటీరియల్స్ ఫ్రీగానే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మెటీరియల్స్ విత్ పీడిఎఫ్ ఫార్మాట్, అదేవిధంగా మోడల్ పేపర్స్, అదేవిధంగా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఫ్రీగానే ఇవ్వడం జరుగుతుంది. దీనికి మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, ఫస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, మీరు సబ్స్క్రైబ్ చేసుకునేటట్టు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. అదేవిధంగా సెకండ్ వన్, మీరు ఖచ్చితంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఉండాలి. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యేటట్టు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసరికి కంటెంట్ ఆఫ్ మ్యాథ్స్. ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీ డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడి నుంచి కూడా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడ మీరు జాయిన్ అయ్యేటట్టు ఒక స్క్రీన్ షాట్, ఈ 2 స్క్రీన్ షాట్స్ డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే అక్కడి నుంచి మీరు మెటీరియల్స్ ఫ్రీగానే పొందవచ్చు. అర్థమే కదా? సో ఇంతవరకు మీరు వీడియో చూశారు అని అంటే మీకు ఖచ్చితంగా వీడియో నచ్చే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.